దయతల సద్గురు మహారాజ్ కూర్చో. మరి మనకి నాయన గారు పరిపూర్ణ సుబోధ రత్నావళి అనేటువంటి గ్రంథాన్ని మనకు రచించి ఇచ్చారు. అయితే నాయన గారు ఏంటంటే వారి యొక్క అనుభవం మొత్తాన్ని కూడా ఆ యొక్క పుస్తకం ద్వారా మనందరికీ అందించడం అనేటువంటిది జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే నాయన గారు వారి యొక్క అనుభవాన్నే కాకుండా వారి యొక్క శక్తిని కూడా ఈ యొక్క ఉపదేశ వాక్యాల్లో ప్రసరితం చేయటం అనేటువంటిది జరిగింది. మనకు మిగతా అన్నీ వచ్చినా రాకపోయినా కానీ ఒక గురుమంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ప్రతిరోజు ఈ 108 ఉపదేశ వాక్యాలను మనం మననం చేసుకున్నా కానీ మనకు మొత్తం చదివే అవకాశం ఉంటే మొత్తం చదవచ్చు, లేకపోతే కొంచెం అవకాశం ఉంటే కొంచెమైనా కానీ మనం పఠించవచ్చు. అలా పఠించడం వల్ల ఏమవుతుందంటే వారి జ్ఞానం అందుతుంది, వారి యొక్క శక్తి కూడా మనకు ఆ ప్రసరితం కావడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎట్లా రాశారంటే చాలా సులువుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్లుగా తేట తెలుగులో మనకు అందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ప్రతిరోజు అవకాశం ఉంటే ఈ యొక్క ఉపదేశ వాక్యాలను పఠించేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. నాయన గారు రచించినటువంటి ఈ యొక్క ఉపదేశ వాక్యాల్లో ఈరోజు ఒక ఉపదేశ వాక్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 57 పరిపూర్ణ సుబోధ రత్నావళిలో ఉపదేశ వాక్యాల్లో 57వ వాక్యంలో నాయన గారు ఏం చెప్పారో దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోకంలో మనం జన్మించామంటే ఒక సార్థకత అనేటువంటిది చేకూరాలి. లోకంలో జన్మించినందుకు సార్థకత అనేటువంటిది చేకూరాలి. పరిపూర్ణ సుబోధ రత్నావళి 57వ వాక్యంలో ఏమని చెప్పారంటే ఒక మనిషి తరించటానికి కావలసినటువంటి విశేషమైనటువంటి సూత్రాలు చెప్పారు. ఇప్పుడు మనం లోకంలో జన్మించాం, మానవుడిగా జన్మించాం. మనకు చెప్తారు పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యంబు అఖిల జీవసంగా ఆత్మలింగ అన్నారు. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే విశిష్టమైనటువంటి మానవ జన్మ రావాలి అని చెప్పారు. అట్లా అంటే ఇంకోటి మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు దయతో వినుమ నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు జనించినావు దాని నీవు ఎట్లుంచినావు అని చెప్పారు. అంటే ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తేనే మంచి మానవ జన్మ అనేటువంటిది మనకు ప్రాప్తించింది అని చెప్పారు. దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభం అన్నారు. వివేకంతో కూడినటువంటి మానవ జన్మ రావటం అంత తేలికైనటువంటిది కాదు. దానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి అని చెప్తున్నారు. మరి ఎన్నో జన్మలలో ఎన్నో సత్కర్మలు మనం ఆచరించి ఒక పుణ్యాన్ని సంపాదించుకొని విలువైనటువంటి మానవ జన్మను పొందినప్పుడు దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. అయితే నాయన గారు ఏం చెప్పారంటే ఈ ఉపదేశ వాక్యం 57 ఏమని చెప్తున్నారంటే ఒక మనిషి ఈ సమాజంలో ఉన్నతుడుగా జీవించటానికి కావలసినటువంటి 7 సూత్రాలు సప్తసూత్రి అని 7 సూత్రాలను ఈ యొక్క వాక్యంలో సూచించారు. అంటే దీంట్లో చెప్తారు మనిషి దేవుడు వతుగా కీర్తింపబడాలంటే దేవుడు వతుగా పూజింపబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని ఎవరైనా దేవుడు అని అంటారా? అనరు. కానీ కొంతమందిని మనం చూసినప్పుడు పలానా ఆయన దేవుళ్ళు అంటూడు అంటారు. కొంతమందిని మనం చూసినప్పుడు ఏమంటాం? దేవుళ్ళు అంటున్నాడు. కొంతమంది దెయ్యం అంటారు, కొంతమంది రాక్షసులు అంటారు, అదే కొంతమంది మృగాలు అంటాం. అంటే వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి, వాళ్ళ యొక్క జీవన శైలిని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టే మనం అలా పిలవటం అనేటువంటి జరుగుతుంది. అయితే దైవంలా కీర్తింపబడాలంటే ఏం చేయాలి అనేటువంటిది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవీ లక్షణాలు, అసుర లక్షణాలు. అంటే రాక్షసులు ఎలా ఉంటారో చెప్పారు. దేవతలుగా ఉండాలి అంటే దేవతలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. అయితే నాయన గారు ఇక్కడ ఏంటంటే 7 సూత్రాల ద్వారా ఒక మనిషి దేవుడులా కీర్తింపబడాలంటే ఏం చేయాలో చెప్పారు.
ఇప్పుడు మనం ఏం చేయాలి ఈరోజు అంటే, మనం ఆచరించట్లేదని కాదు, మనం ఆచరిస్తూనే ఉన్నాం. మనం ఆచరించే దాంట్లో ఎక్కడైనా ఇంకేమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని సరిదిద్దుకొని సరి చేసుకొని ఈ యొక్క జీవన పథంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. నాయన గారు చెప్పిన 7 సూత్రాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏమేమి చెప్పారనేది తెలుసుకుందాం. మానవుడు సద్గురువును చేరి ధర్మ ప్రవర్తన, దైవ చింతన, ఉపకార బుద్ధి, గురు సేవ, పెద్దల సేవ, సద్గ్రంథ పఠనము, సద్విచారణము కలిగి ఉన్న వారు దేవుని వదుగా పూజింపబడుదురు. తోటి మానవులకు పరమార్థమును చాటి చెప్పుటకు మార్గస్థులుగా ఉందురు. వారు జన్మరహితమును పొందుటకు తగిన ప్రయత్నమును చేసిన వారగుదురు చెప్పారు. ఏమని చెప్తున్నానంటే, నీవు దేవుని వలె పూజింపబడటమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నువ్వు ఆదర్శవంతంగా ఉండటానికి ఈ యొక్క 7 సూత్రాలు అనేటువంటివి మనకు ఉపకరిస్తాయి అని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకటి ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. మనం ధర్మంగా జీవించాలి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఎవరైతే మనం ధర్మబద్ధంగా జీవిస్తారో, ధర్మంగా జీవించినటువంటి వాళ్లకు దైవానుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధర్మంగా జీవించితే దైవం రక్షిస్తాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ఎవరు రక్షించారు? దైవమే రక్షించారు. ఎందుకంటే ధర్మాన్ని అనుసరించారు. అర్థమైందమ్మా? ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తారో వాళ్లకు దైవానుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనకు భగవద్గీత ప్రారంభం కంటే ముందు, అంటే కురుక్షేత్ర సంగ్రామం కంటే ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి వ్యాస భగవానుడు వస్తాడు. వచ్చినప్పుడు గాంధారి ఏమంటుందంటే, నాయన తాతగారు వచ్చారు, వెళ్ళి ఆశీస్సులు తీసుకో, నీ యొక్క విజయానికి వారు ఆశీర్వదిస్తారని చెప్పి పంపిస్తుంది. వెళ్ళి దుర్యోధనుడు వెళ్ళి నమస్కారం చేస్తారు. నమస్కారం చేస్తే ఆశీర్వదించమంటే వారు ఏమంటారంటే, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ అంటారు. విజయం కలిగేట్లా ఆశీర్వదించమంటే ఆశీర్వదించలే. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ అన్నారు. అంటే ఏంటర్థం? ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే అక్కడ విజయం లభిస్తుంది అని చెప్తారు. అంటే దుర్యోధనుడు ఓడిపోతాడని చెప్పలా, కానీ ఇండైరెక్ట్గా అదే సందేశం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడుంటాడు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. మరి ఇక్కడ నీకు ధర్మం ఉందా లేదా నువ్వు ఆలోచించుకో. అంటే ఇది ఆ కాలంలోనే కాదు, అర్థమైందమ్మా? ఇది కృతయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, మన త్రేతాయుగంలో కానీ, కలియుగంలో కానీ, ఏ యుగంలోనైనా కానీ ఇదే వర్తించింది. ప్రతి యుగంలో కూడా ధర్మం అలాగే కొనసాగుతుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ దైవం ఉంటాడు, ఎక్కడ దైవం ఉంటే అక్కడ విజయం కలుగుతుంది, ఎక్కడ విజయం ఉంటే అక్కడ ఆనందం కలుగుతుంది. అందుకే నాయనగారు ఏమన్నారంటే, మొదటి సూత్రం ధర్మ ప్రవర్తన అన్నారు. మన యొక్క జీవన విధానంలో మనం ధర్మంగా జీవించగలగాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ధనం గొప్పదా ధర్మం గొప్పదా అంటే ఏమంటారు? ధనం గొప్పదా ధర్మం గొప్పదా అంటే లోకంలో ఉండే వాళ్ళు ఏమంటారు? ధనమే గొప్పదంటారు. ధర్మం ఏం ఉపయోగపడిద్దండి? ధర్మం ఏమైనా తినటానికి వచ్చిద్దా? ఏదో పట్టు చీర కొని పెట్టిద్దా? ఓ ప్లాట్ కొని పెట్టిద్దా అంటారు. ఎవరు చూడొచ్చారు ధర్మాన్ని ఎవరు చూడొచ్చారని అంటారు. అవునా కదమ్మా? ఇప్పుడు ధర్మం గురించి చెప్పిన ఎవరు చూస్తున్నారు అంటారు. ఇప్పుడు అంటే సహజంగా లోకంలో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మనం ఏదన్నా తప్పు చేసినా కానీ, అబద్ధం ఆడినా కానీ, మోసం చేసినా కానీ ఎవరొచ్చి చూస్తున్నారు అనుకుంటారు. అర్థమైందమ్మా? మనం చేసే ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడి అసిస్టెంట్లు ఉన్నారు. దేవుడి అసిస్టెంట్లు ఒక 4-5 పేర్లు చెప్తామా, వాళ్ళతో సంబంధం లేకుండా, వాళ్ళతో మనం టచ్ చేయకుండా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని ఏమీ శిక్షించడు. అర్థమైందమ్మా? మనం ధర్మంగా జీవించామా లేదా అనేది ఆయన సంబంధం లేదు. ఇప్పుడు కొంతమంది ప్రశ్న వేస్తారు, ఏవండి మా జీవితం మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తాం, మేము ధర్మంగా జీవించకపోతే ఆయన శిక్షించడం ఏంటి, ఇది ఏమైనా బాగుందా అంటారు. అర్థమైందమ్మా? అయితే మనం అందరం అనుకున్నట్లుగా
పంచభూత నిర్మితమైనటువంటి ఈ శరీరం మందని మనం అనుకుంటున్నాం. ఈ శరీరం మందని మనం అనుకుంటున్నాం, ఇది మంది కాదు. అర్థమైందా? ఇప్పుడు మన శరీరం మనం ఏమైనా సొంతంగా తయారు చేసుకున్నామా? హార్ట్ ఉంది, మనం ఏమైనా సొంతంగా తెచ్చుకున్నామా? కిడ్నీలు ఉన్నాయి, మనం ఏమైనా సొంతంగా తెచ్చుకున్నామా? కిడ్నీలు మనం ఏమైనా సొంతంగా తెచ్చుకున్నామా? లివర్ ఏమైనా మనం సొంతంగా తెచ్చుకున్నామా? ఏం తెచ్చుకోలేదు. ఇవన్నీ మనం తెచ్చుకోలేదు. మరి ఎవరు తెచ్చారు? ఇవన్నీ ఎవరిచ్చారు? పరమాత్మ ఇచ్చారు. అర్థమైందమ్మా? పరమాత్మ లేకపోతే, పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే మనకు ఉనికే ఉండదు. అయితే ఇప్పుడు పరమాత్మ సంబంధం లేకుండా కొన్ని మనం జీవించగలిగితే అన్నాం అనుకోమ్మా. ఇప్పుడు సపోజ్ మనకి భూమి నాకు నచ్చలేదండి, ఆ భూమిని ఆయన తీసుకోవాలండి అని అంటే, ఈ నీళ్లు, ఈ లోకంలో ఉన్న నీళ్లు మాకు సంబంధం లేదు, మేము నీళ్లు వేరే సొంతం సృష్టించుకొని మేమే వాడుకుంటాం, ఆయన సృష్టించే నీళ్ళు మేమెందుకు వాడుకోవాలని మనం అనగలిగితే, ఆయన ఈ గాలి నాకు నచ్చలేదండి, పరమాత్మ సృష్టించినటువంటి గాలి నేను ఎందుకు వాడుకుంటా, నేను వేరే గాలి క్రియేట్ చేసుకుంటా, నేనే సొంతం గాలిని పుట్టించుకోగలుగుతానని అనగలిగితే, ఈ ఆకాశంతో నాకు సంబంధం లేదు, ఆయనతో నాకేం సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేనే బ్రతుకుతా అని అనగలిగితే, అంటే పంచభూతాలతో సంబంధం లేకుండా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వీటితో సంబంధం లేకుండా, లేకపోతే ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో దీన్ని మనం వినియోగించుకోకుండా ఉండేటైతే ఆయన మాట వినాల్సినటువంటి అవసరం లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు. మరి కుదురుతుందా అలా? గాలి పీల్చుకోకుండా ఉండలేం కదా. అర్థమైందమ్మా? అగ్నిభూతం అంటే పొయ్యిలో ఉండే నిప్పో వెలిగిస్తే దీపమో కాదమ్మా. అగ్నిభూతం అంటే మన నాడులు ఉన్నాయి కదా, మన నరాల్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి ఒక టెంపరేచర్ అనేటువంటిది పరమాత్మ క్రియేట్ చేశారు. అర్థమైందమ్మా? మన నరాలలో వేడి తగ్గకుండా ఉండేట్టు చూస్తాడు. జ్వరం వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాం కదా, అర్థమైందమ్మా? మరి జ్వరం వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, అది బ్యాలెన్స్గా ఉండేట్టు చేయటమే అగ్నిదేవుడు చేసేటువంటి పని. అగ్నిభూతం అంటే అది. అర్థమైందా? పొయ్యిలో ఉన్న నిప్పు కాదు. అర్థమైందమ్మా? మరి లోపల నరాల్లో ఆయన అగ్నిదేవుడు వద్దు, మాకు అగ్నితో సంబంధం లేదు, ఆయన తీసుకోవాలని ఆ అగ్నిని తీసేసుకున్నాను అనుకో, టెంపరేచర్ తీసేస్తే ఏమైపోయింది? ఇక రక్తం కదలదన్నమాట, ఆగిపోయింది. అర్థమైంది? మరి ఇంత సహాయం చేసినప్పుడు మరి ఆయన చెప్పినట్లు వింటే, ఆయనే అంటే పరమాత్మ ఆయన ఏమని చెప్తున్నారంటే, నియమాలు పాటించకపోతే నీకే ఇబ్బంది. వేదంలో ఏం చెప్పారు? శతమానం భవతి శతాయు పురుష శైవేంద్రియ ప్రతిష్టతే అని చెప్పారు. నాయన 100 సంవత్సరాలు నువ్వు ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పారు. ఆశీర్వదించింది వేదం, ఆశీర్వదించింది. 100 సంవత్సరాలు ఎలా జీవించాలి? ఆనందంగా జీవించాలని చెప్పారు. మరి 100 సంవత్సరాలు ఎంతమంది ఆనందంగా జీవించగలుగుతున్నారు? 50-60 దాటితేనే అమ్మో అయ్యో అంటున్నారు. ఈ శరీరం వల్ల నాకు ఆనందం లేదంటున్నారు, ఈ చేతుల వల్ల ఆనందం లేదంటున్నారు, ఈ డెంటల్ ప్రాబ్లమ్స్, చెవుల ప్రాబ్లమ్స్, కళ్ళ ప్రాబ్లమ్స్, వెంట్రుకల ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్, సైకలాజికల్, ఫిజికల్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఆనందంగా ఉండవని వేదంలో చెప్పారు. మరి ఆనందంగా ఉండగలుగుతున్నామా? లేదు. ఎందుకు ఆనందంగా లేము అంటే వేదంలో చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించితే ఆనందంగానే ఉండగలుగుతాం. భగవద్గీతలో కొన్ని సూత్రాలు చెప్పారు. మనిషి ఆనందంగా జీవించాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో అందులో చెప్పారు. ఆ రూల్స్ మనం మెయింటైన్ చేయకపోతే, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వకపోతే దుఃఖమే కలుగుతుంది. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్, రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, ధర్మంగా జీవించకపోతే ఏమవుతుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ అమ్మ. ఇప్పుడు హైదరాబాద్ సిటీ లేదా ఓ బెంగళూరు సిటీ ఉందనుకోమ్మా. ఆ బెంగళూరు సిటీలో కానీ పెద్ద పెద్ద హైటెక్ సిటీస్ ఉన్నాయి కదా, మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా, ఆ సిటీస్ అన్నిటిలో కూడా సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ అన్నీ తీసేసి ప్రయాణం చేయమన్నారు. రెడ్ సిగ్నల్ లేదు, గ్రీన్ సిగ్నల్ లేదు, ఆరెంజ్ సిగ్నల్ లేదనమాట. ఇక సిగ్నల్ లేదనమాట. సిగ్నల్ లేకపోతే ఇక వెహికల్స్ ఎలా పోతాయి? ఇక అసలు ఎక్కడే ఉండిపోతుంది. ఇటుపోయి ఒకటి ఉంటాడు, ఇటుపోయి ఒకటి ఉంటాడు, అటుపోయి ఒకటి, ఎటు వెళ్ళమన్నమాట. ఎక్కడ వెహికల్స్ అక్కడే ఉంటాయి. స్తంభించిపోయింది అనమాట. రూల్స్ లేకపోతే, ఒక నియమబద్ధంగా మనం జీవించకపోతే మన వెహికల్ సక్రమంగా వెళ్ళదనమాట. ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది, అడ్డంగా వస్తుంది, వెనక నుంచి వస్తుంది, అష్టదిగ్బంధనంలా మన యొక్క జీవితం అయిపోతుంది. ఒక చిన్న ప్రయాణం
ఒక 10 కిలోమీటర్ల ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్ళాలంటేనే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఒక్క సిగ్నల్ దాటడానికే నీకు కనీసం 24 గంటల టైం పట్టింది. ఇక ఇంకో సిగ్నల్ కాడ దాదాపు ఈ దాని నుంచి ఆ దానికి వెళ్ళడానికి 10 రోజులు పట్టుద్ది అనమాట. గంటలో పోవాల్సింది 10 రోజులు టైం టేకింగ్ అవుతుంది. ఎందుకు? రూల్స్ మెయింటైన్ అవ్వకపోతే, అంటే నియమాలు ఉల్లంఘించినప్పుడు, ధర్మబద్ధంగా జీవించినప్పుడు మనం అంటే ఒక చిన్న సిటీలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే జర్నీ ఎంత లాంగ్ టేకింగ్ అవుతుందో, అలాగే ఒక మనిషి జీవితంలో ధర్మబద్ధంగా జీవించకపోతే అలాగే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు, అక్కడే ఆగిపోతాడు. అంటే ఏదో ఒకటిని మనల్ని బంధించి వేస్తుంది. మన యొక్క జీవన గమనంలో మనకు ఒక లక్ష్యం అంటూ లేనప్పుడు దానికి ఒక దిశానిర్దేశం లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. అరిషడ్ వర్గాలు ఎంత ప్రభావం చూపిస్తాయి, అష్టమదాలు ఎంత ప్రభావం చూపిస్తాయి, వాసనత్రయాలు, ఈషణత్రయాలు ఎంత దుఃఖాన్ని కలిగిస్తాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష, అసూయ, రాగము, ద్వేషము ఇవన్నీ మన యొక్క దుఃఖానికి కారణభూతమవుతాయి, ముందుకు వెళ్లకుండా అడ్డుపడతాయి. అంతెందుకు, మమకారమే ముందుకు పోనేదు. సపోజు కనకదుర్గమ్మ గుడిలో పూజ అన్నారమ్మా, వెళ్దామని బయలుదేరారు, మనవడు వచ్చి కూర్చున్నాడు, ఇంకే వెళ్తారు? మమకారం అందించి వేస్తుంది. అంటే వెళ్ళొద్దంట్లా, చూసుకోవచ్చు, మంచిగానే చూసుకోవాలి, అన్నీ ఉండాలా, మంది రాజయోగం. కాకపోతే ఏంటంటే అహంకారం ఒక్కటే కాదు, మమకారం కూడా మనల్ని బలంగా పట్టివేస్తుంది. మమకారంతో కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అర్థమైందమ్మా? ఒక సాధకుడికి ఒక నియమబద్ధమైనటువంటి జీవనం లేనప్పుడు, ధర్మంగా జీవించినప్పుడు ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది శూన్యమవుతుంది. అర్థమైందమ్మా? వెళ్ళే దారిలో అనేకమైనటువంటి అడ్డంకులు వస్తాయి. అందుకే ఏమంటున్నారంటే ధర్మంగా జీవించాలి నాయన అని చెప్తున్నారు. ఇది మొదటి సూత్రం. నాయనగారు చెప్పేటువంటిది ఏంటంటే ధర్మబద్ధంగా జీవించండి, ధర్మ ప్రవర్తన కలిగి ఉండండి. అర్థమైందమ్మా? ఎప్పుడు మనం ధర్మబద్ధంగా జీవిస్తామో అప్పుడు మనకి దైవానుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్ళకి మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి, ఈ నేచర్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. ధర్మంగా జీవించకపోతే ప్రకృతి సపోర్ట్ చేయదు, ప్రతి క్షణం ఆటంకమే కలిగిస్తుంది అన్నమాట. అందుకే మనం నిరంతరం కూడా భగవంతుడి మీద భారం వేసి, పరమాత్మ నీవే నన్ను రక్షించు, నీవే నన్ను ముందుకు తీసుకువెళ్ళు, నీవే నన్ను లక్ష్యానికి చేర్చు అని చెప్పి వారికి నమస్కరించి మనం ముందుకు వెళ్ళటం అనేటువంటిది చేయాలి. ఓకేమ్మా? ఫస్ట్ ధర్మ ప్రవర్తన, రెండోది దైవ చింతన. ధర్మ ప్రవర్తన తర్వాత రెండో సూత్రం మనం పాటించాల్సినటువంటి రెండో సూత్రం, మొత్తం 7 సూత్రాలు చెప్పారు కదా, 7 ఒకటి ధర్మ ప్రవర్తన, రెండోది దైవ చింతన. దైవ చింతన కలిగి ఉండాలని. ఎంతమందికి దైవ చింతన ఉంటుంది? దైవ భావన కలిగి ఉండాలన్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త, బాల్యంలో ఆడుకోవటంతో సరిపోయింది, బాల్యంలో ఆడుకోవటమే సరిపోయింది. యమనంలో పెళ్ళి, భార్య, పిల్లలు ఇవి సరిపోయింది. అర్థమైందమ్మా? వృద్ధావస్థకు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి చింతనలు, కొంచెం వయసు పెరిగిన తర్వాత ధనం, లేకపోతే వ్యాపారం, ఉద్యోగం, వీటితోటే సరిపోయింది. ఇంకెప్పుడు పరమాత్మను గురించి చింతించేటువంటి సమయం ఎప్పుడుంది? ఎంతమందికి గుర్తుకొస్తున్నారు దేవుడు? చాలామందికి దైవం గుర్తు రావట్లేదు, దైవ చింతన చేద్దామంటే గుర్తు రావట్లేదు. నాయనగారు ఏమని చెప్పారు? నాయన నిరంతరం కూడా గురుమంత్రాన్ని స్మరణ చేయని చెప్పారు. ఎంతమంది చేస్తున్నారు? సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేమో మనస, నిరతము మరువక నిలకడగలిగే గురి గలిగుండవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనస.
గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనస సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనస. సద్గురు మంత్రాన్ని నిరంతరం స్మరణ చెయ్యి ఓ మనస. నిరతము నిలకడగలిగి గురి కలిగి ఉండవే ఓ మనస. నిరంతరం చదవాలి, నిలకడగా చదవాలి, నమ్మకంతో చదవాలి. ఎందుకంటే మననాతో త్రాయతే ఇతి మంత్ర అన్నారు. ఎవరు మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో ఆ మంత్రం యొక్క శక్తి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళను రక్షిస్తుంది అని చెప్పారు. మనం మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఆ మంత్రానికి సంబంధించినటువంటి శక్తి తరంగాలు మన లోపల వెలుపల మన చుట్టూరు ఒక వలయం ఏర్పడుతుంది. మన మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు మంత్రశక్తి తరంగాల యొక్క వలయం మన చుట్టూ ఏర్పడుతుంది. అది మన యొక్క లోపల బయట మొత్తం కూడా మన లోపల ఉన్నటువంటి దోషాలను మలినాలను పోగొట్టి మనకు శారీరకంగా మానసికంగా ఒక శక్తిని ప్రకటితం చేస్తుంది, ఒక శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే మంత్ర అనుష్ఠానం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. ఈ ప్రపంచంలో మంత్ర అనుష్ఠానానికి మించినటువంటిది మరొకటి లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసేటువంటి వాళ్లకు మంత్ర అనుష్ఠానం అనేటువంటిది పునాది లాంటిది. నిరంతరం మననం చేయాలి, ఆ మంత్రాన్ని గుర్తు చేసుకోవాలి. మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తు చేసుకోవాలి, చింతన చేయాలి. రెండో సూత్రం ఏమని చెప్తున్నారు? దైవ చింతన. నిరంతరం పరమాత్మనే చింతన చేయాలి అన్నారు. ఏమండి గురువుగారు, నిరంతరం మేము పరమాత్మను చింతన చేస్తే, పరమాత్మను స్మరిస్తే మాకేమిటి లాభం అంటారు, మాకేమిటి లాభం అంటారు. అవునా కాదమ్మా? సపోజ్ ఉదాహరణకి ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. ఏమండి గురువుగారు, మేము వ్యాపారం చేస్తే మాకు రోజుకు ఒక 2000 3000 లాభం వస్తాయి, మంత్రం చదివితే మాకేం వస్తుంది అంటారు. ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోమ్మ, ఉద్యోగం చేసేవాడిని నాయన మంత్రం చదువుకోనైనా అన్నం అనుకోమ్మ, మంత్రం చదివితే మాకేంటండి, మేము ఉద్యోగం చేసుకుంటే మాకు రోజుకి ఒక 5000 అట్లా వస్తాయి, మంత్రం చదువుకుంటే మాకేం వచ్చింది, మంత్రాలకి ఏమన్నా చింతకాయలు రాలుతాయా గుమ్మడికాయలు రాలుతాయా అని చెప్పి ఆయన వాదన. అర్థమైందమ్మా? మనం మంత్రం చదువుకోవంటే వాళ్ళు చేసేటువంటి క్రాసింగ్ అనమాట. మంత్ర అనుష్ఠానం వల్ల ఏమవుతుంది అంటే ఆనందం కలుగుతుంది. మంత్ర అనుష్ఠానం వలన ఒకటి దైవశక్తి ప్రకటితమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనిషి ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి వనరు ఏర్పడుతుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మనకు ఏర్పడుతుంది, మన మనసులో ఏర్పడుతుంది. మనం ఎక్కడైతే మంత్రం చదువుకుంటామో ఆ ఇంటి వాతావరణం మొత్తం కూడా దైవశక్తి తరంగాలతో, మంత్రశక్తి తరంగాలతో నింపబడి ఉంటుంది. కాబట్టి నిరంతరం దైవ చింతన చేసేటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. భగవద్గీతలో ఇదే చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనామ ముప్పయాందితే అని చెప్పారు. తేషాం సతతయుక్తానాం, నిరంతరం ఎవరైతే నన్నే స్మరిస్తారో, భజతాం ప్రీతిపూర్వకం. మళ్ళీ ఎట్లా భజించాలి అంటే మొక్కుబడి కోసం కాదు. మొక్కుబడి కోసం మంత్రం చదవద్దు, మొక్కుబడి కోసం భజన చేయొద్దు, మొక్కుబడి కోసం సేవ చేయొద్దు. చాలామంది నాకు తప్పదయ్యా ఇవాళ మంత్రం చదవాలంట, ఎలా చదవాలంట, ఇవాళంట కార్తీక సోమవారం అంట, చదవకపోతే మా అమ్మ మూక్కోదు, మా నాయన మూక్కోదు, మా తాతయ్య ఊరుకోడు, మా అమ్మ అసలు మా అమ్మ అసలు ఒప్పుకోదు, మంత్రం చదవాలంట. ఎందుకే అమ్మాయి మా అమ్మ చదవాలంట, ఇక చదవాలి అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కానీ ఎవరో ఏదో అంటారని. అలా కాదు. భగవద్గీతలో పరమాత్మ భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టంతో చెయ్యి, కష్టంతో కాదు, ఇష్టంతో చెయ్యి. అలా చేస్తే ఆ మంత్ర అర్థం తెలుస్తుంది. ఆ మంత్రం లేదా ఆ సేవ చేసినప్పుడు ఆ శక్తి అనేటువంటిది మనకు ప్రసాదితమవుతుంది. అప్పుడు దానివల్ల
దైవశక్తి ఎప్పుడైతే మనలోకి ప్రసరితమవుతుందో ఒక ప్రశాంతత అనేటువంటిది, మనసు నిలకడగా ఉండటం అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు ఆనందం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఆనందం కంటే మించింది ఏముందమ్మా? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేసినా కానీ ఆనందం కోసమేగా. అర్థమైందమ్మా? ఇప్పుడు వంకాయ కూర చేసుకున్నారు ఒకళ్ళు, ఎందుకోసం? ఆనందం కోసమేగా. అరిసెలు చేసుకున్నారు ఎందుకోసం? ఆనందం కోసమే కదా. బిర్యానీ చేసుకున్నారు ఎందుకోసం? ఆనందం కోసమే కదా. కారు కొనుక్కున్నారు ఆనందం కోసమే కదా. ఇల్లు కొనుక్కున్నారు ఆనందం కోసమే కదా. టీవీ కొనుక్కున్నారు ఆనందం కోసమే కదా. ఫోన్ కొనుక్కున్నారు ఆనందం కోసమే కదా. ఆనందం కోసమే కదా ఇవన్నీ చేసేది. ఈ ప్రపంచంలో ఎవరు ఏది చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వృత్తి పని చేసినా, వ్యవసాయం చేసినా, ఏది చేసినా ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏంటి? ఆనందం కావాలి. ఆనందం ఆనందం ఆనందో బ్రహ్మ అన్నారు. అయితే మరి ఈ మంత్రాన్ని చదివితే మాకు ఆనందం వచ్చిద్దా అని ప్రశ్న వెళ్ళదు. ఇప్పుడు 4 ఉద్యోగం చేసి ఒక 10 లక్షలు సంపాదించుకుంటే, ఒక ఇల్లు కొనుక్కుంటేనో, ఒక కారు కొనుక్కుంటేనో ఒక ఆనందం ఉంటుంది. ఏందని మంత్రం చదువుకుంటే మాకేం ఆనందం అండి అంట. అయితే అమ్మ, మంత్రం చదువుకుంటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనం, ఈ ప్రపంచంలో ప్రాప్తించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనం ప్రపంచంలో అనేకమైనటువంటి సత్కర్మలు చేయటం ద్వారా కానీ, అనేకమైనటువంటి వృత్తి పనులు, వ్యాపారాలు చేయటం ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, దీనికంటే డబల్ ట్రిపుల్ ఆనందం పరమాత్మ ద్వారా ప్రసాదింపబడుతుంది. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఆనందాల అన్నింటికంటే కూడా శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి ఆనందం పరమాత్మను పూజించటం ద్వారా, పరమాత్మను చింతన చేయటం ద్వారా ప్రసాదితమవుతుంది అని చెప్పారు. సపోజ్ ఉదాహరణకు అనుకోమ్మా, పండగ సంక్రాంతి పండగ అని చెప్పి షాపింగ్కి వెళ్ళారు, కొత్త శారీ వచ్చిందన్నారు. అర్థమైందమ్మా? 22,000 పెట్టి చీర కొన్నారు. 22,000 పెట్టి సంక్రాంతికి చీర కొనుక్కొని వచ్చారు. ఆనందంగా ఉంటారా ఉండరా? ఎమ్మటే ఫేస్బుక్లో పెట్టారు, వాట్సాప్లో పెట్టారు, కట్టుకొని ఒకసారి సెల్ఫీ దిగి గ్రూపులన్నింటిలో, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో పోస్ట్ చేశారు. ఓ లైక్స్ వచ్చినాయి, బాగుంది 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 అన్నారు. అయిపోయింది. ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళీ ఆ చీర 2-3 ఫంక్షన్లు అయిపోయినాయి, దాంతో 2-3 ఫంక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ 4వ ఫంక్షన్ వస్తుంది, మళ్ళీ ఇది కట్టుకుంటారా? మళ్ళీ ఈ చీర ఆనందాన్ని ఇయ్యదు. ఈ చీర మరి ఈరోజు ఆనందంగానే ఉంది. అర్థమైందమ్మా? ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులైనా ఉంటుంది అనమాట. అలాగే మీరు ఒక కారు కొనుక్కున్నారనుకోండి, ఆ రోజు సెల్ఫీలు, ఫోటోలు, వాట్సాప్ సేమ్ మెయింటైన్ అనమాట. ఆనందం కొన్ని రోజులే. ఒక ఇల్లు కొన్నారు, ఆనందం కొన్ని రోజులే. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఆనందమైనా కానీ తాత్కాలికమైనటువంటిది, కొన్ని రోజులే ఆనందాన్ని ఇస్తుంది. కానీ పరమాత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది సర్వకాల సర్వావస్థల యందు కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నింటి యందు కూడా నిరంతరం ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడు? దైవచింతన చేస్తే. దైవచింతన చేసే వాళ్లకు ఆనందం కలుగుద్ది. ఎందుకంటే వాళ్ళు ధర్మంగా జీవిస్తున్నారు, దైవచింతన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఆనందం అనేటువంటిది ఖచ్చితంగా వచ్చింది. ఇది ఇవాళ ఏ ఆనందం ఉందో రేపు అదే ఉంటుంది, ఎల్లుండి అదే ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏంటంటే ఆనందం పెరుగుతుంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో నిరంతర సాధన చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆనందం పెరుగుద్ది తప్ప తరగదు. ఆనందం పెరుగుతుంది. ఇంకొక మాట చెప్తారు పరమాత్మ, భజతాం ప్రీతిపూర్వకం. నువ్వు ప్రీతిపూర్వకంగా మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు, నీవు సేవించినప్పుడు నీకేం కలుగుతుంది? ఆనందంతో పాటు దైవాన్ని దర్శించటానికి కావలసినటువంటి నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. ఇది భగవద్గీతలో పరమాత్మ చెప్పింది. నిరంతరం దైవచింతన చేసేటువంటి వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే పరమాత్మను దర్శించేటువంటి సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞను పరమాత్మే ప్రసాదిస్తారు. చాలామందికి పరమాత్మ ఎక్కడుంటాడో ఏంటో తెలియదు కమ్మా. మనమంటే గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాం కాబట్టి మనకు పరమాత్మ లోపల ఉన్నాడని చెప్పారు, బయట కూడా ఉన్నాడని చెప్పారు. మనకు లోపల బయట అంతటా పరమాత్మను దర్శింపజేశారు గురువుగారు. కాబట్టి మనకంటే అది అర్థమైంది. కానీ కొత్త వాళ్ళకు ఉండదు కదా. వాళ్ళు ధర్మంగా జీవించి దైవచింతన కలిగి ఉన్నట్లయితే వాళ్లకు పరమాత్మ ఆ యొక్క సూక్ష్మమైనటువంటి బుద్ధిని, ఆ ప్రజ్ఞను అనుగ్రహిస్తారు. దాని ద్వారా వాళ్ళు తనలోనూ సర్వత్రా దైవాన్ని దర్శించగలుగుతారు. ఆనందం ఎప్పుడూ ఉంటుంది, అసలు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. నిరంతరం దైవంతో అనుసంధానమై జీవించేటువంటి వాళ్ళకు, దైవభావంతో జీవించేటువంటి వాళ్లకు దుఃఖం అనేటువంటిది ఉండదు.
లోకంలో ఉండేటువంటి ఆనందాలన్నీ ఎక్కడుంటాయి? వేరే వస్తువుల మీద ఆధారపడి ఉంటాయి ఆనందాలు. లోకంలో ఉండే వాళ్ళ ఆనందాలన్నీ ఎక్కడుంటాయి? ఎట్లా? చీర కొనుక్కుంటే వాళ్ళకి ఆనందం, ఇల్లు కొనుక్కుంటే ఆనందం, నెక్లెస్ కొనుక్కుంటే ఆనందం, వడ్డాణం కొనుక్కుంటే ఆనందం, కారు కొనుక్కుంటే ఆనందం, ప్లాట్ కొనుక్కుంటే ఆనందం, ఓ 10 లక్షలు ఎఫ్డి చేస్తే ఆనందం. వాళ్ళ ఆనందాలు అలా ఉంటాయి. కానీ ఈ వీటిల్లో ఏది మిస్ అయినా వాళ్ళకి ఆనందం ఉండదు. ఈ ఆనందం మిస్ అయింది ఏంటంటే ఈ సంవత్సరం వడ్డాణం కొనుక్కోవాలి, బంగారం రేటు పెరిగిందిగా కొనుక్కోలేదంటాడు. అంటే వీళ్ళ ఆనందాలు వేరే వస్తువుల మీద ఆధారపడి ఉన్నాయి లోకంలో. కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఒక యోగి ఈ ప్రకృతిలో ఉండేటువంటి దేని మీద ఆధారపడకుండానే దైవాన్ని ఆశ్రయించి దైవభావంతో జీవించే ఆనందాన్ని పొందుతాడు. అందుకే నాయనగారు ఏమని చెప్పారు? నువ్వు దేవునివతిగా పూజింపబడాలంటే, లోకం మొత్తం నేను ఆదర్శవంతుడిగా కీర్తించాలి అంటే, లోకానికి నువ్వు ఆదర్శవంతుడిగా ఉండాలంటే రెండో సూత్రాన్ని కూడా నువ్వు పాటించాలి. మొదటి సూత్రం ధర్మంగా జీవించటం, రెండో సూత్రం దైవ చింతన చేయటం, మూడోది ఉపకార బుద్ధి కలిగి ఉండటం. మూడోది ఏంటంటే ఉపకార బుద్ధి చేయటం. అర్థమైందమ్మా? లోకంలో ఉపకార బుద్ధి ఉండదని కాదమ్మా, ఉపకారికి ఉపకారం. ఇప్పుడు మనకి సపోజు ఆపదలో ఉన్నాం, ఎదురింటోళ్ళని ఏదైనా అడిగిన మనకో ఎమ్మటే ఇచ్చిండు, 10 లక్షలు ఏంటంటే ఎమ్మటే ఇచ్చిండు. అయ్యో మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనుకో, అయ్యో మన వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇవ్వాలని ఇస్తాం. ఇది ఉపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారు, ఇది పెద్ద గొప్ప కాదు. ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయడం ఇది పెద్ద గొప్ప ఏమీ కాదు. ఇక్కడ నాయనగారు చెప్పేది ఉండదు, అపకారికి కూడా ఉపకారం చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు గొప్పోడు. ఒక గురుభక్తుని ఎలా ఉండాలి? అపకారికి కూడా ఉపకారం చేయాలి. ఫోన్ చేసింది, యాడికంటే పెళ్ళికి పోతుంది, పెళ్ళికి నువ్వు కూడా పోతున్నావు పోతుంది, పిన్నాం కూడా వస్తుంది. పిన్నాం వస్తుందా? నాకు తెలియదే. పిన్నాం వస్తుందా అన్న. పిన్నాం వస్తే నేను రాను. ఆ మొక్కం చూడ నేను అసలు ఆ మొక్క మీద చూడ నేను వామ్ము ఆమె వస్తే నేను పెళ్ళికి పోతుంది. ఆమె అన్నదా అంటే ఆలోచన విధానం అన్నమాట. లోపల ఒక ద్వేషభావం ఉన్నప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందని చెప్పాను అనుకో, మీ ఉపకారం చేస్తుందా? అసలు ఆవిడ వస్తుంటేనే ఆవిడ వెళ్ళనంటుంది, ఇక ఆమెకు ఉపకారం ఏం చేస్తుంది? నాయనగారు చెప్పేటువంటిది ఏంటంటే ఉపకార బుద్ధి కలిగి ఉండాలి అంటే అపకారికి కూడా ఉపకారము చేసేటువంటి బుద్ధి కలిగి ఉండాలి. కీడు చేసినటువంటి వాడికి కూడా మేలు చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఇది నాయనగారి యొక్క 57వ వాక్యంలో చెప్పేటువంటి 3వ సూత్రం. ఏమని చెప్తున్నారు? 1 ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, 2 దైవ చింతన చేస్తూ ఉండాలి, నీ చుట్టూ ఉండేటువంటి వాళ్లకు హెల్పింగ్ నేచర్. అందులో పోయేదేముందమ్మా? నీకు చేతనైన సహాయం చేయి, ఉపకారం చేయి. ఏమండి గురువుగారు, ఉపకారం చేయడానికి ఎవరికైనా మేలు చేయాలంటే మేమేమన్నా కోటీశ్వర్లవా, మేమేమన్నా ధనవంతులవా, మేమేం చేయగలుగుతాం అంటారు. మేమేమైనా ధనవంతులం అయితే 10 లక్షలు ఇచ్చి ఎవరికైనా హెల్ప్ చేసేవాళ్ళం మేమేం చేస్తాం, ఏ చారిటీకి ఇస్తాం, ఏ అనాథాశ్రమాలకి, ఏ వృద్ధాశ్రమాలకి మేమేం సహాయం చేస్తాం అంటారు. అట్లేం చేయక్కల్లా, నీకు చేతనైందే చెయ్యి. నీకు తినటానికి 2 మామిడి పళ్ళు ఇచ్చారనుకో, 1 పండు దానం చేయి, 1 తిన్ను. నువ్వు కింటాలే పంచిపెట్టక్కల్లా వేలకు మందికి దానాలు చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. పరమాత్మ ఏమన్నారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి. నువ్వు నాకు టన్నులు ఇస్తేనే నేను అనుగ్రహిస్తా అంటలేదు. శబరి 4 రేగి పండ్లు పెట్టింది. శబరిమాత ఏం పెట్టింది? 4 రేగి పండ్లు. నేను అనుగ్రహించలేదా? రుక్మిణీదేవి 2 తులసి దళాలు పెట్టింది. నేను అనుగ్రహించలేదా? రంతిదేవుడు కాసిన నీళ్లు సమర్పించాడు. నేను అనుగ్రహించలేదా? అర్థమైందమ్మా? గజేంద్రుడు ఒక పుష్పాన్ని సమర్పించాడు. ఏమిచ్చిండు నాకైనా? ఏమీలా, ఓ పుష్పాన్ని సమర్పించిండు. అనుగ్రహించలేదా? ఈ లోకంలో నా యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నువ్వు లక్షలు దానం చేయక్కల్లా, టన్నులు దానాలు చేయక్కల్లా. నీకు శక్తి ఉన్నంత వరకు చేస్తే చాలు. శక్తికి మించి కూడా చేయొద్దు. కుటుంబాన్ని చూసుకో, భార్య పిల్లలు వీళ్ళందరినీ చూసుకో. నేనే లేనుండేం కాదు. పరమాత్మకి నేను అంత ఇవ్వాలా ఇంత ఇవ్వాలని ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. పరమాత్మకి ఏం తక్కువ? తిరుపతి వెంకటేశ్వర స్వామికి వజ్రాలు పొదిగిన కిరీటం చేయించా అన్నాడు. ఆయన అడిగిండా? ఆయనకు అవసరమా? అమ్మ
పల్లకి, బంగారు పల్లకి చేయించిండు. ఆయనకు అవసరమా అమ్మ? ఆయన అడిగిండా? ఇవన్నీ ఏ దేవుడు అడిగాడని చేస్తున్నావు? ఏ దేవుళ్ళు ఏమన్నా అడిగారా మనల్ని? నాకు పల్లకి సేవ చేయించు, నాకు ఊంజల సేవ చేయించు, నాకు అభిషేకం చేయించు, నాకు అలంకారం చేయించు, నాకు దీపోత్సవాలు చేయి, ఇవన్నీ అడిగారా? లేదు. మన భక్తికి పరీక్ష, నీ భక్తిని నిరూపించుకోవడం కోసం, పరమాత్మ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడం కోసం చేసేటువంటివి, అంతేగాని తప్ప ఆయనేం అడగట్లేదు. ఏ భగవంతుడు అడిగిండు? అమ్మ నువ్వు ఎంత ఇస్తేనే నిన్ను అనుగ్రహిస్తాను ఏ దేవుడైనా ఫీజు పెట్టిండా? నువ్వు 100 రూపాయలు తక్కువ ఇచ్చినావు కాబట్టి ఎనుక్కుపో, నేను అనుగ్రహించనని ఏ దేవుడైనా అంటే ఏ గుడికైనా వెళ్తారా జనం? అర్థమైందమ్మా? పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇవేమి చేయాల్సినటువంటి అవసరం లేదు. నీకు చేతనైన సహాయం చేయి చాలు. ఒక చెట్టు నాటు, కాసిన నీళ్లు పోయి. మీ ఇంట్లో తొట్టులో నీళ్ళు ఉండవా? వచ్చి చిన్న మొక్క, వేప మొక్క నాటు, లేదా మామిడి మొక్క నాటు, రోజుకు వచ్చే నీళ్లు పోయి. అదే పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంతోమందికి కూర్చోవడానికి నీడిస్తుంది. అదే మామిడి చెట్టు అయితే ఒక పండు కోసుకోవచ్చు. పచ్చడికాయలు అయితే ఒక కాయ కోసి పచ్చడి పెడితే నలుగురు తింటారు. ఉపయోగపడుతుంది. ఒక చెట్టు వల్ల ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ సమాజానికి మేలు చేసినట్టు నీకున్న దాంట్లో చెయ్యి. అర్థమైందమ్మా? కాకపోతే ఎవరి యందు ద్వేషం లేకుండా ఉండాలి, ప్రేమ ప్రపూర్ణంగా జీవించాలి అని చెప్పారు. దాన్ని ఏమన్నారు? ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. ఫస్ట్ ఏంటి? ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, దైవచింతన కలిగి ఉండాలి, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. 4వది గురు సేవ, పెద్దల సేవ చేయాలి. 4, 5 వాక్యాలు రెండు చెప్పారు. 4, 5 గురు సేవ చేయాలి అన్నారు. గురు సేవ అంటే మనకి నాయన గారు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు తనువు, మనసు, ధనము, తెలివి సమర్పించమన్నారు. చెప్పారా లేదా? తను మన ధనములు గురునకు వినయంబుగధార పోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భువేనే అని చెప్పారు. తనువు, మనసు, ధనము, తెలివి గురువు గారికి సమర్పించమన్నారు. సమర్పించినవా లేదా? గురుసేవ చేయటం అంటే ఏంటి? వేరే కాదు, గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించటమే గురుసేవ. మళ్ళా 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసితివేని చాలన్నా అని చెప్పారు. ఎన్ని రకాల సేవ చెప్పారు? 4 రకాలు. 1 ఆత్మ శుశ్రూష, 2 అంగ శుశ్రూష, 3 స్థాన శుశ్రూష, 4 భావ శుశ్రూష. 4 రకాల సేవ చేయటం. ఆత్మ శుశ్రూష అంటే ఏంటి? నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పి ఆ భావంతో జీవించాలి. మరి నీలో ఆత్మ ఉంది, అందరిలో ఆత్మ ఉన్నప్పుడు అందరినీ ఒకే విధంగా చూడాలి కదా. నీకు అందరూ ఒకే విధంగా కనపడుతున్నారా? మంచోళ్ళు చెడ్డోళ్ళు నీకు ఎందుకు కనపడుతున్నారు అంటే యద్భావం తద్భవతి. నీ భావం అది అయ్యింది. నువ్వు ఆత్మజ్ఞానంతో ఉండే అలా ఉండదు. అర్థమైందమ్మా? దృష్టి ఎన్ని రకాలు? 3 రకాలు. దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. దేహ దృష్టి అంటే ఎట్లుంటుంది? దేహ దృష్టి అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఒకళ్ళు మనకు కనిపించినప్పుడు వాళ్ళ దేహాన్ని చూస్తారు. వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఎంతలా ఉన్నారు, నల్లగున్నారా, ఎర్రగున్నారా, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ నగలు పెట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇది దేహ దృష్టి. 2 మనోదృష్టి. వాళ్ళు మనిషి ఎలా ఉంటే మనకి వాళ్ళ గుణం ఎట్లుందో చూస్తారు. గుణం బాగుందా లేదా? మనకేం కావాలా? మనిషి కావాలా, గుణం కావాలా? నల్లగున్న డాక్టర్ గారి దగ్గర నేను అసలేలను చూసుకోవడానికి అన్నాడంట ఒక ఆయన. నల్లగున్న డాక్టర్ గారి దగ్గర నేను అసలేను, అందులో ఆయనకు 2 పళ్ళు ఎత్తుకోవడం, నేను అసలేను అంట. ఆయనకు పళ్ళు ఎత్తుంటే నీకెందుకు, నల్లగుంటే నీకెందుకు? నీ రోగానికి మందిస్తాడా లేదా? అది కదా ప్రధానం. ఇక అందరు కూడా గ్లామర్గా ఉంటేనే, బ్యూటీగా ఉంటేనే నేను హాస్పిటల్కి వెళ్తా అంటే ఎట్లా కుదురుతుంది? దీన్ని మనోదృష్టి అన్నారు. అంటే మనోదృష్టి అంటే అతని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావం ప్రధానం, మనిషి ప్రధానం కాదు. శరీరం ఎలా ఉన్నా కానీ మంచి గుణగణాలు ఉన్నాయా లేవా అనేటువంటిది చూసుకొని వెళ్తాం. ఇంకోటి ఆత్మదృష్టి.
ఇది చాలా బెస్ట్ అనమాట. ఇంక అసలు ఆయన గుణంతో సంబంధం లేదు, రూపంతో సంబంధం లేదు. అతని ఆత్మస్వరూపం, నాలో ఆత్మ ఉంది, అతనిలో ఆత్మ ఉంది, అంతా సమానమే. సమస్త ప్రాణుల ఎడల కూడా ఆత్మభావంతో జీవించేటువంటి స్థితి మనకు కుదరాలి. ఒకసారి ఒక భక్తుడు భగవంతుని దర్శించుకోవాలనుకున్నాడు. భగవంతుని దర్శించుకోవాలనుకుంటే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాను. గురువుగారు నాకు భగవంతుని మా ఇంటికి పంపిండి, నేను దండం పెట్టుకుంటున్నాను. సరే రేపు మధ్యాహ్నం పంపిస్తలేనంట. రేపు మధ్యాహ్నం పంపిస్తలేనంట. సరే అని చెప్పి మధ్యాహ్నం దాకా చూసిండు. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. దేవుడు రాలేదు. మళ్ళీ వెళ్ళి గురువుగారి దగ్గరికి, ఏం గురువుగారు మధ్యాహ్నం మరి మా ఇంటికి దేవుడిని పంపిస్తాను, మధ్యాహ్నం పంపిస్తాను, మరి 4 అయింది, ఇంతవరకు దేవుడు రాలేదన్నాడు. ఇందాక వచ్చిండు కదా అన్నాడు. ఎప్పుడు వచ్చిండు అన్నాడు. కరెక్ట్గా 1:32 వచ్చినాడు. 1:32 దేవుడిని పంపించాక మీ ఇంటికి వచ్చా కదా, నేను అడిగితే చెప్పిండు, నేను వచ్చా కానీ నన్ను లోపలికి రానిలేదన్నాడు. అదేందన్నాడు. మరి ఏనంటాడు, అసలు రాలేదంటాడు, ఎవరు రాలేదన్నాడు. అది వచ్చారంటగా అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, ఆయన మనిషి రూపంలో రాలేదంట, కుక్క రూపంలో వచ్చిందంట. దేవుడు కుక్క రూపంలో వచ్చిందంట. మరి కుక్క రూపంలో వస్తే దేవుడిని గుర్తుపడతామా? ఇప్పుడు కిరీటాలు పెట్టుకొని, నగలు పెట్టుకొని వస్తే ఆయన నాటకాల్లో వేషం వేసేవాడు అన్నాడు. అట్లా గుర్తించట్లేదు అనుకొని ఇలా వచ్చింది. ఇలా వస్తే గుర్తుపట్టేట్టుండా? ఎలా వస్తే గుర్తుపడతారు? వాడికి జ్ఞానం ఉండాలి కదా. మంచి 4 చేతులు పెట్టుకొని, కిరీటాలు పెట్టుకొని వస్తే పగటి వేషగాడు అంటుండు. పోనీ వేరే ఏదన్నా రూపంలో వస్తే నమ్మేటట్లేడు. ఆయన చెప్తున్నాడు, నాయన ఈరోజు దేవుడు మీ ఇంటికి వచ్చాడు కానీ మనిషి రూపంలో లేదు, కుక్క రూపంలో వచ్చి. అంటే భగవంతుడు ఈ రూపంలో కూడా వస్తాడా అని అప్పుడు చెప్తాడు. ఈ భగవంతుడు ఈ ప్రపంచంలో 84 లక్షల ఉపాధులు ధరించుకున్నాడు. ఏ రూపంలోనైనా నీ దగ్గరకు రావచ్చు. నువ్వు గుర్తించగలిగితే వస్తాడు. అర్థమైందమ్మా? అందుకే ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సేవ చేయటం అంటే గురుసేవ చేయటం అన్నట్టే. ఇక ఒక ఆయన గురుసేవ అంటే వెళ్తూ ఉన్నాడు, ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈయన కాశీ నుంచి మంచినీళ్ళు తీసుకొని వస్తుండు. ఆ పక్కన ఒక ఆయన ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుండు, మంచినీళ్ళ కోసం తన్నకలాడుతున్నాడు అనమాట. నాయన ఈయన ప్రాణాలు పోయేట్టున్నాయిరా, మంచిగా 4 నీళ్ళు కసినీరు అంటే, నేను ఇది ఇవ్వను, ఇది గురుసేవ కోసం తీసుకెళ్తున్నాను, ఇది గురువు గారికి సమర్పిస్తాను అంట. ఒక మనిషిని కాపాడలేనటువంటి జలం గురువుగారు మాత్రమే ఏం చేసుకుంటాడు? అర్థమైందమ్మా? గురుసేవ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆత్మ శుశ్రూష అంటే సమస్త ప్రాణుల్లో ఆ పరమాత్మను దర్శించగలగాలి, అది సేవ అంటే. అంగ శుశ్రూష అంటే మన శరీరాన్ని గురువుగారు చెప్పినటువంటి సేవలో వినియోగించాలి. ఈ శరీరంతో ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా భక్తులు కనిపించినప్పుడు కానీ, ఈ సమాజంలో ఎవరికైనా మన అవసరం ఉన్నప్పుడు ఈ శరీరాన్ని సేవ కోసం వినియోగించాలి. అంగము అంటే శరీరము, అంగ శుశ్రూష అంటే మన శరీరాన్ని అవసరమైనటువంటి చోట వినియోగింపజేస్తే అది అంగ శుశ్రూష అవుద్ది. స్థాన శుశ్రూష, గురువుగారు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి గురుస్థానంలో ఒక భక్తుడు లేదా ఒక శిష్యుడు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్య కర్మలు ఏమన్నాయో అవి నిర్వర్తించడం అనేటువంటిది స్థాన శుశ్రూష. భావ శుశ్రూష, గురువు యొక్క భావానికి అనుగుణంగా సేవ చేయటం, ఇది భావ శుశ్రూష. ఇది 4వది. ఇది చేస్తే మనిషి పునీతుడవుతాడు, మనిషి పవిత్రుడవుతాడు. ఇంద్రియాలు, శరీరము, మనస్సు పవిత్రత సిద్ధిస్తుంది సేవ చేయటం అన్న. నాయన గారు చెప్పారు, సీతమ్మ గారు కూడా చెప్పారు, చాలామంది మహాత్ములు చెప్పారు, ఈ ప్రపంచంలో మనిషి పునీతుడు కావాలి అంటే గురు సేవ చేయాలి. పవిత్రుడు కావటానికి అడ్డుగా ఉన్నటువంటిది అహంకారం. అహంకారం తొలగాలంటే శరీరాన్ని కాదు వంచాల్సింది, మనసును వంచాలి. దేన్ని వంచాలా? చాలామంది ముంగిడీలు అని శరీరాన్ని ఉంచుతారు. మరి లోపల ఉన్నది వంగకపోతే మనసు వంగాలి కదా. వంచాల్సింది దేన్ని? దాన్ని. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనసు వంగాలి. మనసులో గర్వం ఉండకూడదు, మనసులో దంభదర్పాదులు ఉండకూడదు. మనం ఎప్పుడు చదువుకున్నాం కదా, గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే
గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నుచూను నిర్రనీల్గుచు మిర్రి చూపులో వెరితనమున చూడబోకు మానస నీ వినావే భూతమూల చట్టమే మోగనావే. ఇప్పుడు గర్వంతో మదమాశ్చర్యాలతో విర్రవీగినటువంటి మరి రావణ కుంభకర్ణాదులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఏమయ్యారు? అధపతనాన్ని పొందారు. అర్థమైందమ్మా? అందుకే వాటన్నిటినీ విడిచిపెట్టాలంటే అహంకారం పోవాలి. ఏం పోవాలా? అహంకారం ఎప్పుడు పోతుంది? సేవలోనే పోతుంది. అహంకారం ఎప్పుడు పోతుంది? సేవలోనే అహంకారం తొలగిపోతుంది. అందుకే ఫస్ట్ ఏమని చెప్పారు? ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, దైవచింతన చేయాలి, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి, గురు సేవ చేయాలని చెప్పారు. నెక్స్ట్ పెద్దల సేవ కూడా చేయన్నాను. ఏ సేవ? పెద్దల సేవ. పెద్దలంటే నాకు తెలుసు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటుంది. అంతేగమ్మా? పెద్దోళ్ళు అంటే వాళ్ళేగా, అంతేనా? పెద్దోళ్ళు అంటే ఎవరు? లావు ఎక్కువ ఉండాలా, ఎత్తు ఎక్కువ ఉండాలా, ఉంటేనే పెద్దోళ్ళు అంటారు. అట్లా కదా? పెద్దలు ఎవరంటే గొప్ప భావంతో జీవించేటువంటి వాళ్ళు. గొప్ప భావంతో పెద్దది అంటే గొప్ప భావంతో జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలు. మీకు వినే ఉంటారు. పెద్ద మంత్రం అంటే ఎంత ఉంటుందో అనుకున్నాడట. పెద్ద మంత్రం అంటే అది ఎంత ఉంటుందో అనుకున్నాడట. మేము వినే ఉంటారు. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం అన్నాడట. మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం అంటే అదెంత ఉంటుందో అనుకున్నాడట ఆయన. పెద్ద మంత్రం అంటే అదెంత ఉంటుందో తీరా పోతే ఆయన 2 అక్షరాల మంత్రం చెప్పిండంట గురువుగారు. ఎన్ని అక్షరాల మంత్రం? 2 అక్షరాల మంత్రం చెప్పిండంట. సో హం అనేటువంటి మంత్రం చెప్పాడట. వీళ్ళు తెలియక అదెంత ఉంటుందో అనుకున్నారట. సోహం అనేటువంటిది ఏంటంటే 2 విధాలుగా చేసేటువంటిది. ఒకటి కర్మేంద్రియంతో చేయొచ్చు, జ్ఞానేంద్రియంతో. 2 అంటే కర్మేంద్రియంతో జ్ఞానేంద్రియంతో చేయగలిగినటువంటి మంత్రం ఇదొక్కటే, సోహం ఒకటే. మిగతా మంత్రాలు జ్ఞానేంద్రియంతో చేయలేము. అర్థమైందమ్మా? అంత గొప్ప వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నాడు. పెద్ద మంత్రం అంటే పెద్దదా? మంత్రం పెద్దదని కాదు, ఆ మంత్రంలో ఉన్న శక్తి గొప్పది. అలాంటి గొప్ప మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళే. మరి ఈ మంత్రమే గొప్పదంటే దీనికి పైన ఇంకో 3 మంత్రాలు చెప్పారు, ద్వాదశి, షోడశి, పంచదశి. మరి ఆ 3 మంత్రాలు అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు, ఆ భావానికి దగ్గరగా ఉండి జీవించినటువంటి వాళ్ళు, ఆ భావంతో జీవించినటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. ఇప్పుడు పెద్దల సేవ చేయాలి అంటే పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని ఎవరు కలిగి ఉండి జీవిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు. అర్థమైందమ్మా? వాళ్ళ సేవ చేయాలి. అంతేగాని ఎత్తు ఎక్కువ ఉన్నోళ్ళు, లావు ఎక్కువ ఉన్నోళ్ళని వాళ్ళ సేవ చేయటం కాదు, లేదు వయసు ఎక్కువ ఉన్నోళ్ళు వాళ్ళ సేవ చేయటం కాదు. జ్ఞానం గొప్పది, జ్ఞానం పెద్దది. అర్థమైందమ్మా? భాగవత కృష్ణేశ్వరుల వారు కూడా ఒక మాట చెప్తారనమాట. నాయన చాలా జాగ్రత్తగా ఉండు, పెద్దల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని. పెద్దల నిందయునొచ్చకు, పెద్దల సేవింపు కొరకు పిరిదివియకు, ఏ పెద్దలతో వాదించకు, పెద్దలు చెప్పేటి శుద్ధి పెడ చెవుల వినకు, పెద్దలు నడిచే నడకనే మనకు, పెద్దల కన్నానే పెద్ద నంచనకోకు, పెద్దలోగను గొన్న ప్రియముతో మ్రోక్కుము, పెడ చెవుల వినకు, పెద్దలు నడిచే నడకనే మనకు. ఎవరు చెప్పారు? భాగవత కృష్ణేశ్వరుల వారు చెప్పారు. నాన్న పెద్దలను నిందించొద్దు, పెద్దలు నడిచేటువంటి మార్గానికి అడ్డుగా రావద్దు, పెద్దలు నడిచే నడకనే మనకు, పెద్దల కన్నా నీ పెద్దనంచనుకోకు, నేను నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి అహంకారంతో మదమత్సరాలతో విర్రవేగవద్దు, పెద్దలు కనుగొన్న ప్రియముతో మృక్కుము. పెద్దలు కనిపించినప్పుడు ప్రేమతో సాష్టాంగ నమస్కారం చేయి నాయన, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందు అని చెప్తారు. మరి పెద్దవాళ్ళతో నువ్వు ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోకపోతే ఎలా జ్ఞానం దృఢమవుతుంది? అర్థమైందమ్మా? పెద్దల ఆశీస్సులు లేకపోతే దుఃఖాన్ని పొందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి ద్వారకాకు కొంతమంది ఋషులు వస్తారు. వచ్చినప్పుడు
అక్కడ కొంతమంది గోకులంలో ఉండేటువంటి పిల్లలు ఆట పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోతే ఆయన్ని బ్రతికిస్తారు. ఆ ఋషి బ్రతికిస్తాడు. బ్రతికించిన తర్వాత ఈయన అనుకోండి పిల్లల ఆటగా ఉంటుందన్నమాట. అయితే అతనికి ఒక ప్రెగ్నెంట్ వచ్చినట్లుగా మేకప్ వేసి, ఒక లేడీ గెటప్ వేసి ప్రెగ్నెంట్ వచ్చినట్టుగా ఒక దిండు లాంటిది పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఋషిని అడుగుతారు. ఇప్పుడు ఇతనికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతారా మీరు చెప్పాలి అని చెప్పి ఆయన అడుగుతారు. మరి అసలు మహాత్ములతో పెద్దలతో అలా మాట్లాడొచ్చమ్మా? మాట్లాడకూడదు కదా. అంటే విలువ లేదన్నట్టుగా, పెద్దల పట్ల విలువ లేదన్నట్టుగా ఆయన కోపం వచ్చింది. ఏమనంటే ఇతనిలో నుంచి ముసలం పుడుతుంది అన్నాడు. ఏం పుడుతుంది అన్నాడు? ముసలం అంటే రోకలి. ముసలం అంటే రోకలి. చెప్తానంట, ముసలం పుడుతుంది. ఈ యొక్క ముసలం యాదవ వంశం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తుందని చెప్తారు. మీకు పెద్దలతో ఆటలా అంటాడు. పెద్దలంటే అంత జోక్సా? అంత విలువ లేకుండా అయిపోయిందని చెప్పి గట్టిగా మందలిస్తూ ఉంటా ముసలం. అప్పుడు వీళ్ళకి రోకలు పుట్టింది, వాళ్ళలో నుంచి రోకలు పుట్టింది. అదేం చేయాలో తెలియదు. అప్పుడు తీసుకెళ్ళి ఉగ్రసేన మహారాజు వెళ్ళి చూపిస్తారు. అయ్యా ఇట్లా జరిగింది పరిస్థితి అంటే, మరి ఏం చేసేది లేక దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిద ఏమన్నా నదిలో కలిపేమంటారు. నదిలో కలిపేస్తారు. ఆ బూడిద కాలిన బూడిదలో నుంచి ఇవి దర్భ పుల్లలు వస్తాయి. లాస్ట్లో యాదవులు మొత్తం అవి ఒకళ్ళనొకళ్ళు ఆ దర్భ పుల్లలు పీక్కొని కొట్టుకొని చనిపోయారు. లాస్ట్కి చివరికి శ్రీకృష్ణుడు ఆ అవతార సమాప్తి కూడా ఆ పుల్లల ఒకటి, ఆ దర్భ పుల్ల ఒకటి ఒక బోయవాడు తీసుకువెళ్ళి తన బాణానికి పెట్టుకొని శ్రీకృష్ణుడు బొట్టన వేలుకు వేస్తేనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అవతార సమాప్తి చేశాడనమాట. అంటే ఈవెన్ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ మహాత్ముడి యొక్క శాపము నుండి తప్పించుకునేటువంటి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ ఈ నేచర్లో, ప్రకృతిలో క్రియేట్ అయింది. అంటే ఒక మహాత్ముడి యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉంటుందో మనం గుర్తించవచ్చు. అర్థమైందమ్మా? యాదవ వంశం మొత్తం నిర్వీర్యం కావటానికి అంటే ఒక మహాత్ముడితోటి జోక్స్ వేయటం వల్లే కదా, చులకన చేయటం వల్లే కదా, అవహేళన చేయటం వల్లే కదా. అందుకే పెద్దల పట్ల చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పారు. అందుకే నాయనగారు ఈ సూత్రం కూడా మనకి చెప్పారు. నాయన పెద్దలకు సేవ చేయండి. గురువుగారి సేవే కాదు చేయాల్సింది, పెద్దలకు కూడా సేవ చేయండి. పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి, వినమ్రంగా ఉండాలి. నీకు చేతనైతే దండం పెట్టు, లేకపోతే దూరంగా ఉండు. అంతేగాని వాళ్ళతో జోక్స్ వద్దు, మహాత్ములతో జోక్స్ వద్దు, మహాత్ములను చులకనగా చూడొద్దు. వాళ్ళు ఊరికనే కనిపెట్టేస్తారు. మన మనసులో ఏముందో వాళ్ళు ఊరికనే కనిపెట్టేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. చెప్పకపోయినా కానీ మన మనసులో ఏముందో వాళ్ళకి మన బాడీ లాంగ్వేజ్ని బట్టి మన సైకలాజీ లేదా మన మైండ్ సెట్ ఎలా ఉంది ఊరికనే గుర్తుపడతారు. అందుకని పెద్దల సేవ కూడా చేయాలి, వాళ్ళ పట్ల మనం వినయ విధేయతలు కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ నాయనగారు సూచించడం అనేటువంటి. పెద్దలంటే ఎవరో చెప్పుకున్నాం. పెద్దలంటే ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి మహాత్ములైనటువంటి సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దలు. వీళ్ళే కాదు, మన కుటుంబంలో ఉండేటువంటి పెద్దల పట్ల కూడా మనం అలాగే వ్యవహరించాలి. మళ్ళీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను పట్టించుకోకపోయినా కానీ పరమాత్మ అనుగ్రహించరు. అర్థమైందమ్మా? తల్లిదండ్రులే మన కుటుంబానికి పెద్ద ఎవరంటే తల్లిదండ్రులే అంటాం. తల్లిదండ్రులు ఆపదలో ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు మన యొక్క అవసరం ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క అవసరం నెరవేర్చకుండా, తల్లిదండ్రులకు సహాయం చేయకుండా మన పద్ధతిగా మనమే జీవిస్తే దైవానుగ్రహం కలగదు, ప్రకృతి వాళ్ళకి సహకరించదు. పెద్దలంటే కుటుంబంలో ఉన్న పెద్దల్ని గౌరవించాలి, పూజించాలి. అలాగే ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి మనకంటే పూర్వీకులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కరించాలి. నీకు చేతనైనటువంటి సేవ చేయాలి. ఎట్లా ఇప్పుడు సపోజు మనం అక్కడ ఒక చోట కూర్చొని ఉన్నాం, ఒక మహాత్ముడు అక్కడికి వచ్చారనుకోమ్మా, ఏం చేయాలంటే ముందు మనం లేచి వారికి ఆ సీట్ ఇవ్వాలి. ఇది ఇంతే, నువ్వు వేరే ఏమీ చేయాల్సిన పెద్దవి చేయడం కూడా కాదు. వాళ్ళకి దప్పిక అవుతుంది, కాసిన మంచినీళ్ళు తెచ్చేయటం, వాళ్ళకి ఆకలి అవుతుంది, ఒక పండు ఇవ్వడం, చిన్నవి చేస్తే చాలు. నువ్వు స్వర్ణ కిరీటాలో, స్వర్ణ కంకణధానంలో, గండ పెండేరాలో తొడగాల్సినటువంటి అవసరం లేదు. నీకు చేతనైన సేవ చేస్తే
చాలు. ఏమని చెప్తున్నాను నాయన గారు? ఎన్ని సూత్రాలు చెప్పుకున్నాం ఇప్పుడు? 5 సూత్రాలు. 1 ధర్మ ప్రవర్తన, 2 దైవ చింతన, 3 ఉపకార బుద్ధి, 4 గురుసేవ, 5 దైవ సేవ చెప్పారు. 6వది సద్గ్రంథ పఠనం. సద్గ్రంథాలు పఠించాలి. ఎవరు సద్గ్రంథాలంటే ఏంటి? ఇప్పుడు లోకంలో దొరికే పుస్తకాలన్నీ కొనుక్కొని చదవడం సద్గ్రంథ పఠనం కాదమ్మా. లోకంలో దొరికే పుస్తకాలు, రకరకాల సాహిత్యాలు ఉంటాయి, రకరకాల గ్రంథాలు ఉంటాయి, అవన్నీ సద్గ్రంథాలు కాదు. మన ఋషులు మనకు 3 చెప్పారనమాట. వాటిని ప్రస్థానత్రయం అన్నారు. శాస్త్రము అంటే మనం ప్రామాణికంగా తీసుకోవలసినటువంటి శాస్త్రము అంటే ఈ 3టిని చెప్పారు. భగవద్గీతలో నీకు ఎప్పుడైనా కానీ జీవన విధానంలో ఎవరు అందుబాటులో లేనప్పుడు, ఎలా జీవించాలో నీకు తెలియనప్పుడు తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అన్నారు. 16వ అధ్యాయంలో చెప్తారు. నీకు ఎప్పుడైనా ఎలా జీవించాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసు. మరి శాస్త్రం అంటే ఏది? శాసించి చెప్పేటువంటిది. మన ఋషులు మనకు 3 రకాల శాస్త్రాలు చెప్పారు. ఒకటి ఉపనిషత్తులు. ఇవి 1180 పుస్తకాలు ఉన్నాయి. ఉపనిషత్తులు ఎన్నున్నాయి? 1180 పుస్తకాలు ఉన్నాయి. అదొకటి. నెక్స్ట్ భగవద్గీత. రెండోది ఏంటది? భగవద్గీత. 3 బ్రహ్మసూత్రాలు. మూడోది బ్రహ్మసూత్రాలు. వీటిని ప్రామాణికంగా చెప్పారు. ఇంకా మన సద్గురువులు, సాంప్రదాయక సద్గురువులు రచించినవి కూడా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇప్పుడు మన సాంప్రదాయం, మనది అచల సాంప్రదాయం కాబట్టి మనకు అచల సాంప్రదాయంలో దక్షిణామూర్తి నుంచి ఇప్పటి వరకు దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, వేమనయోగి, అలాగే శ్రీధర్ల వారు, శివరామ దీక్షితుల వారు, బుర్హానుద్దీన్ గారు, నాయన గారు, ఇలా మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి శాస్త్రాలను కూడా మనం అనుసరించవచ్చు. ఇందాక మనం చదువుకున్న పాటలో నాయన గారు జనక శుక సాందీపునాదిగా మననము చేసిరివో మనస, మానక సద్గురు సేవలు చేసియు మరణము చేయవెవో మనస. జనక శుక సాందీపునాదిగా మననము చేసిరివో మనస, మానక సద్గురు సేవలు చేసియు మరణము చేయవెవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనస, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవేవో మనస. అంటే జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వాళ్ళందరూ ఏదైతే అనుసరించారో అలాంటి జ్ఞానంతో నువ్వు జీవించు. సద్గ్రంథ పఠనం అంటే ఆ మహాత్ములు చెప్పినటువంటి జ్ఞానం నీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఆ పద్ధతిగా అనుసరించిన ఆయన నీకు మేలు కలుగుతుంది. నీకు దుఃఖం నీ దరి చేరదు. నీ లక్ష్యాన్ని నువ్వు సులువుగా చేరటానికి ఉపకరిస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ది 7వ సూత్రం సత్విచారణ. పుస్తకం చదివితే సరిపోదు, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు విచారణ చేయాలి. అందులో ఉన్న జ్ఞానాన్ని నువ్వు విచారణ చేయాలి. నువ్వు అది ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అనుకోమ్మా, అది ఎందుకు చేస్తున్నామో మనకి ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఎందుకు దీపం వెలిగించామో నీకు తెలియాలి. అర్థమైందమ్మా? ఎందుకు అగరబత్తీలు వెలిగిస్తున్నావో నీకు తెలియాలి. ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నావో నీకు తెలియాలి. ఎందుకు అక్షంతలు సమర్పిస్తున్నావో నీకు తెలియాలి. అర్థమైందమ్మా? అసలు పుష్పాలు ఎందుకు సమర్పించాలో తెలియాలి. చాలామందికి ఏం తెలియదు. దేవుడికి తాంబూలం ఎందుకు సమర్పించాలి, దేవుడికి డబ్బులు ఎందుకు. అమ్మ, ఈ ప్రపంచంలో మనకి డబ్బులు ఇచ్చే దేవుడా కాదా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లకు ఇంత పెద్ద విశ్వాన్ని ఇచ్చారు పరమాత్మ, ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఇచ్చారు. అర్థమైందమ్మా? ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి ఆయనకేదో డబ్బులు లేనట్టు, ఈయనకేదో బాగా మరిన్ని ఉన్నట్లు ఆయనకే నీయటం అనమాట. నేను పాతికిచ్చా ఆయనకి, పాతికిచ్చాను. పాతిక లేనివాడు ఆయన. అమ్మ, పాతిక లేనివాడు ఆయన. ఆయనకి ఇచ్చేంత టోళమా మనం? అమ్మ, భక్తుడు ఎప్పుడు అలాంటి భావనతో జీవించకూడదు. అవసరమైనప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన్ని ఆయనకి ఇవ్వడానికి నీకేంటి అమ్మ, ఆయన్ని ఆయనకి ఇవ్వడానికి నీకేంటమ్మా? ఇప్పుడు ఇదంతా భగవంతుడిదే అంటావా? అయ్యా ఇదంతా భగవంతుడిదే ఏమనంటే చాలామందికి మనకి పేర్లు పెడతారు, మీకు తెలుసమ్మా. ప్రసాదు అంటారు. ఏమంటారు? ప్రసాదు అంటారు. దుర్గా ప్రసాదు, వెంకట ప్రసాదు, కృష్ణ ప్రసాదు, రామ్ ప్రసాదు, నాగప్రసాదు, ప్రసాద్ అని పెడతారు. ప్రసాదు అంటే ఏంటి అర్థం? ప్రసాదించిండు అని అర్థం.
దుర్గా ప్రసాద్ అంటే దుర్గాదేవి ప్రసాదించిండు ఆ అబ్బాయిని. అర్థమైందమ్మా? కృష్ణ ప్రసాదం అంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించితే కృష్ణ ప్రసాదాన్ని పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తే వెంకట ప్రసాదాన్ని పెట్టుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి ప్రసాదిస్తే రామ్ ప్రసాదం అని ప్రసాదించాలి. దేన్ని ప్రసాదించిండు? పిల్లగాడిని ప్రసాదించిండంట. వాళ్ళకి పిల్లగాడిని ప్రసాదించితే దాన్ని కూడా ప్రసాదమే అనుకున్నారు. అర్థమైందమ్మా? జనరల్గా ప్రసాదం అంటే మనం లడ్డూలు, జిలేబీ, పులిహార, పరమాన్నం అనుకోండి, ఇవి అనుకుంటాం ప్రసాదాలు. అలాగండి మన జీవితాన్నే ప్రసాదించిన వారు ప్రసాదం. దీన్ని ప్రసాదించారు మనకి. అర్థమైందమ్మా? మంచి గుండెను ప్రసాదించలా, మంచి కళ్ళు ప్రసాదించలా, మంచి చెవులు ప్రసాదించట్లా, మంచి న్యూరో సిస్టమ్ ప్రసాదించలా, బ్రెయిన్ ప్రసాదించలా, మంచి మనసు ప్రసాదించలా, ఇవన్నీ ప్రసాదించారా లేదా? అంతేందుకు ఈ జీవితం మొత్తం వారే ప్రసాదించారు. వారు ప్రసాదించకపోతే ఏడైనా రెండు ఏ కిడ్నీకో ఏ హార్ట్కో 2 రంధ్రాలు పెట్టారనుకో, మంచిగా ప్రసాదించకుండా 2 రంధ్రాలు పెట్టారనుకో, జీవితం మొత్తం ఆస్తులు అమ్మకున్నా వాడు బాగుపట్టలేదు, అతలాకుతలం అయిపోతున్నారు. అదేనా? మరి ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఎంత కృతజ్ఞత వ్యక్తం చేయాలి భగవంతుడికి, పరమాత్మకు మనం. అదే అందుకే మనం పరమాత్మకు సమర్పించే అంతటోళ్ళం కాదు. పరమాత్మ నేను నీ దాసుణ్ణి అని చెప్పడం తప్ప ఇక అంతకంటే ఏం లేదు. అందుకే భగవద్గీతలో పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు. నాయన గారు ఏమని రాశారు? శరణు శరణు గురువర నీ శరణు చేతును గురువర కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువర. శరణు శరణు గురువర నీ శరణు చేతును గురువర కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువర. అసలు ఎంత తేలిగ్గా రాశారు. శరణు వేడుకుంటే చాలు, నువ్వు చేయాల్సింది ఏం లేదు. అర్థమైందమ్మా? మనం శరణు వేడుకుంటే చాలు. మనకు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం దృఢం కావటానికి కావలసినటువంటి విచారణ కూడా వారే అందిస్తారు. అంటే విచారణాపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని మన అనుభవానికి అందేట్లు చేస్తారు. మనం ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఈ యొక్క 7 సూత్రాలను మనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమేం పాటించాలి? 1 ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, 2 దైవ చింతన చేయాలి, 3 ఉపకార బుద్ధి కలిగి ఉండాలి, 4 పెద్దల సేవ చేయాలి, గురు సేవ చేయాలి, 5 పెద్దల సేవ చేయాలి, 6 సద్గ్రంథ పఠనం చేయాలి, 7వది ఆ సద్గ్రంథంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. సద్విచారణ, ఏం చెప్పారో ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకో అమ్మ, ఏమంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, సాయంత్రం పాడు గుడికి ఏదో దీపం వెలిగిస్తారు తెలుసా? ఆకాశ దీపం. ఏ దీపం వెలిగిస్తారు? ఆకాశ దీపం వెలిగిస్తారు. ఎక్కడ? ధ్వజస్తంభానికి. అంటే అక్కడే అవకాశం. అర్థమైందమ్మా? ధ్వజస్తంభానికి దీపం వెలిగిస్తే రోజు చాలామంది కార్తీక మాసంలో వెళ్తుంటారు కదా, ఒకళ్ళు గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఆకాశ దీపం చూపటానికి వెళ్తున్నా అని హడావుడి పడుతున్నారు. తెలియదు కదా, ఆకాశ దీపం అంటే తెలియదు, గుళ్ళో వెలిగే ఆకాశ దీపమే అనుకున్నారు. గురువుగారు వాళ్ళని కూర్చోబెట్టి, నాయన ఆకాశ దీపం అంటే గుళ్ళో వెలిగే ఆకాశ దీపం కాదు, అక్కడికి వెళితే అక్కడ వాళ్ళు అసలు అర్థం చెప్పాలి. ఆకాశ దీపం అంటే ఏంటో అసలు అర్థం చెప్పాలి అక్కడ. సో ఎక్కడ? మన శరీరంలో మూలాధార చక్రం కాడి నుంచి మొదలుపెట్టినాం అనుకోమ్మ, ఏముంటుంది? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం దాటిన తర్వాత దీపం వెలుగుతుంది ఆజ్ఞాచక్రంలో. అర్థమైందమ్మా? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రంలో దీపం అక్కడ వెలుగుతుంది. ఆకాశం పైన వెలుగుతుంది. ఇక్కడైనా వీళ్ళు ఆకాశంలోనే చూపిస్తున్నారు, కానీ మనకు ఆకాశం దాటిన తర్వాత దీపం వెలుగుతుంది. అది ఆకాశ దీపం మన లోపలే వెలుగుతుంది. ఇది తెలుసుకోవడానికే గుడికి పోవాలి. గుడికి ఎందుకు పోవాలా? మనలో వెలిగే దీపాన్ని చూడటానికి వెళ్ళాలి. అది ఎక్కడ వెలుగుతుంది? ఆకాశం దాటిన తర్వాత వెలుగుతుంది. అర్థమైందమ్మా? మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాలు విశుద్ధి దాటిన తర్వాత విశుద్ధి చక్రం వరకు ఆకాశం.
ఆకాశభూతం ఎక్కడి వరకు ఉంటుంది? విశుద్ధ చక్రం వరకు. అది దాటిన తర్వాత దీపం వెలుగుతుంది. ఇది తెలియాలి. ఇది తెలియడం కోసం మనం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తే అక్కడ ఏమైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? నాయన ఆకాశ దీపం అంటే ఇది నాయన నీలోనే వెలుగుతుందని చెప్పేవాళ్ళు ఉన్నా? మనలో ఉన్నటువంటి వెన్నెముక ఏదైతే ఉన్నదో అదే ధ్వజస్తంభం అని. మనలో ఉన్న వెన్నెముకే ధ్వజస్తంభం అని, దానికి పైన ఆజ్ఞాచక్రంలో దీపం వెలుగుతుంది. అది ఆకాశ దీపం. ఎంత అద్భుతంగా చెప్పారు నాయన గారు. గుడికి వెళ్తే తెలుసుకోవాల్సింది ఆశ్రమంలోనే చెప్పారు. ఇక ఆ తల్లి ఇక ఆకాశ దీపాన్ని ఇక్కడే చూసిన తర్వాత ఇక ఆ రోజు నుంచి గుడికి వెళ్ళట్లా. ఎందుకంటే గుడికి వెళ్ళేది ఎందుకు? మన లోపల ఉన్న దీపాన్ని చూడటానికి. మన లోపల ఉన్న దీపాన్ని ఇక్కడే చూసిన తర్వాత, ఇక్కడే ఆకాశ దీపాన్ని చూసిన తర్వాత అక్కడ ఏ గుడికి వెళ్ళాలి? ఇంకా గుళ్ళో వెలిగించే దాని అంతరార్థమే ఇది విచారణ అంటే. దీన్ని ఏమన్నారు? సద్విచారణ. ఓకే అమ్మా. 7 సూత్రాలు చెప్పారమ్మా. ఈ 7 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు దేవునివతిగా పూజింపబడతారు. మనం దేవునిలాగా పూజింపబడాలి అంటే దైవీ లక్షణాలు ఇవన్నీ ఏంటి? దైవీ లక్షణాలు. ఇలాంటి సల్లక్షణాలు మన దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి సద్గుణాలు మన దగ్గర ఉన్నప్పుడు చూసేవాళ్ళందరూ అబ్బా మహాతల్లిరా, ఆవిడని దర్శించుకుంటే చాలు, ఆవిడ ముఖం చూసినా చాలు, ఆవిడని అలా పట్టుకున్నా చాలు తల్లి దా అని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఎప్పుడైతే మన పవిత్ర మనస్సుతో జీవిస్తామో, పవిత్రమైనటువంటి మనసుతో జీవిస్తామో అప్పుడు ఈ లోకం మొత్తం మనల్ని ఆదర్శవంతంగా జీవిస్తాం. మనం దైవ భావంతో జీవించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని దైవంలా భావిస్తారు, గొప్పవాళ్ళుగా భావిస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఏమన్నానంటే తోటి మానవులకు పరమార్థమును చాటి చెప్పుటకు మార్గస్థులుగా ఉందురు అన్నారు. అంటే నీ చుట్టూ ఉండేటువంటి వాళ్లకు జ్ఞానాన్ని అందించేటువంటి స్థాయి రావాలి అంటే ఇవి పాటించాలి. ఈ 7 సూత్రాలు పాటించాలి అంటే ఇండైరెక్ట్గా చెప్పాను. గురువులకి కంపల్సరీ 7 లక్షణాలు ఉండాలని చెప్పారు. భక్తులకే కాదు, మెయిన్ చెప్పింది ఏంటంటే ఒక గురువు అంటే 7 లక్షణాలు కలిగి ఉండాలి. భక్తుడికి ఉండాలి, గురువుకి కంపల్సరీ ఉండాలి. భక్తుడికి కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు కానీ గురువులకు మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ 7 ఉండాల్సిందే అని చెప్పిన ఆయన గారు ఉపదేశ వాక్యాలు 57లో ఉపదేశవాక్యం 57లో ఈరోజు 7 సల్లక్షణాలు సద్గుణాలు మనం కలిగి ఉండాలి అని ఆయన గారు సూచించారు. కాబట్టి అవన్నీ మనందరికీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఒకటో అరా ఉంటే ఏమన్నా ఉంటే కడిగేప్పుడు గిన్నె మంచి కడుక్కున్నట్టుగా లాస్ట్ అండ్ ఫినిషింగ్ కూడా కడుగుతాం కదా, అలా మొత్తం పవిత్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైనా దోషాలు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఎందుకంటే చిన్న తేడా ఉన్నా మళ్ళీ జన్మకు రావాలి, మళ్ళీ గర్భనరకాన్ని అనుభవించాలి. పుట్టిన తర్వాత ఎన్ని అవస్థలు పడాలా, బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో, మళ్ళీ దేహాంతర ప్రాప్తి జరిగినప్పుడు కానీ ఎన్ని ఇబ్బందులు జీవుడికి. అవసరం ఇవన్నీ. ఇంత జ్ఞానం తెలుసుకున్నాం, ఇప్పుడే తెగొట్టుకొని పోదాం. ఇంకో జన్మ వద్దు కావాలనుందా? ఏ గురువుగారు మాకు బాగానే ఉంది, డబ్బులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, పిల్లగాడు కూర్చుంటుండో, లేస్తే నిల్చుంటుండో, పట్టిందల్లా బంగారం లాగలేదు, మాకేం గురువుగారు మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటామని అన్నారా? మీ ఇష్టం, నాకు తెలియదు. మా గురువుగారు అయితే జన్మరహితాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలని చెప్పారు. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మా? వద్దుగా? ఓకే ఓకే. మనందరం కూడా జన్మరహితాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మా? జై అతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.